శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎటువంటి మంత్ర జపం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి జూలై నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, ఈ జూలై నెలలో మొత్తం కూడా గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. అన్ని విధాలుగా తులారాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులకి ఫస్ట్ ర్యాంకులు వచ్చే సూచనలు ఉన్నాయి. కావలసిన కాలేజీల్లో, కావలసిన స్కూళ్ళల్లో సీట్లు వచ్చి చక్కగా చదువుకుంటారు. దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలనే కల కూడా విద్యార్థులకు నెరవేరుతుంది. ఉద్యోగం లేని తులారాశి వాళ్ళకి జూలై నెలలో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగపరంగా కూడా మీ కష్టాన్ని రికగ్నైజ్ చేస్తారు. దానివల్ల మీకు పనిచేసే చోట గుర్తింపు లభిస్తుంది. వ్యాపారం బాగుంటుంది. 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. అంటే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి పూర్తిగా జూలై నెలలో తులారాశి వాళ్ళకు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. రావలసిన మొండి బాకీలు వసూలవుతాయి. చాలా కాలంగా మీరు విసిగి వేసారిపోయినటువంటి మొండి బాకీలు ఈ జూలై నెలలో వసూలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. పనులన్నీ కూడా సంతృప్తికరంగా పూర్తవుతూ ఉంటాయి. కోర్టు వ్యవహారాలన్నీ మీకు అనుకూలిస్తూ ఉంటాయి. చాలా కాలంగా కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి తులారాశి వాళ్ళకి జూలై నెలలో ఉపశమనం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం లేని వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వింటారు. సంతానం ఉన్న తులారాశి వాళ్ళు సంతానానికి వచ్చిన పేరు ప్రఖ్యాతుల వల్ల మానసికంగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. సంతానం మీకు మంచి పేరు తెచ్చి పెడతారు. బంధుమిత్ర లాభాలు కనిపిస్తున్నాయి. బంధువులు, మిత్రులు మీ పనుల్లో సహాయ సహకారాలు అందించడం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది. కుటుంబంలో సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు. మీకు నూతన పరిచయాలు కూడా లాభాన్ని కలిగింపజేస్తాయి. తులారాశి వాళ్ళకి జూలై నెలలో కొత్త వ్యక్తుల పరిచయం అనేది అన్ని రకాలుగా లాభాలను కలిగింపజేస్తుంది. అలాగే కళత్ర సౌఖ్యం ఉంటుంది. జీవిత భాగస్వామితో బాగుంటుంది. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. స్త్రీ పరిచయాల వల్ల ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఈ నెలలో మానసిక ప్రశాంతత లభిస్తుంది. గృహంలో సంతోషకర వాతావరణం చోటు చేసుకుంటుంది. ప్రతి ఒక్కరూ కూడా మీ మాటే వింటారు. మీకు విలువ, గౌరవం ఇస్తూ ఉంటారు. నూతన వస్తు లాభం ఉంటుంది. కొత్తగా వస్తువులు కొనుక్కునే యోగం కూడా తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. ఈ నెలలో మీకు కలిసి వచ్చేటటువంటి తేదీలు 3, 10, 11, 18, 20, 21, 26, 30. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ఈ నెలలో మీకు కలిసి రాని తేదీలు 1, 5, 7, 13, 14, 16, 23, 28. ఈ తేదీల్లో ఎలాంటి ముఖ్యమైన పనులు చేయకండి. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు. అలాగే తులారాశి వాళ్ళు ఈ నెల మొత్తం బాగా యోగించాలంటే రోజు స్నానం చేశాక ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. అమ్మవారి ఆలయ దర్శనం ఈ నెలలో వచ్చే శుక్రవారాలు చేసుకోండి. ఈ నెలలో వచ్చే శుక్రవారాలు అమ్మవారి టెంపుల్కి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టడం, అమ్మవారి టెంపుల్లో ప్రదక్షిణలు చేయటం చేస్తే ఇంకా అద్భుతమైనటువంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.